హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీ ఏర్పాటు మరియు 30,000 కోట్ల పెండింగ్ బిల్లులపై పెన్షనర్ల కార్పొరేషన్‌పై ఉద్యోగ సంఘాల ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు గౌరవనీయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్‌టియు ఆంధ్రప్రదేశ్ విభాగం ఒక కీలకమైన పోరాట గళాన్ని అయితే విప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్రమైన జాప్యం చేస్తోందని, దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాయని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి ఎల్ సాయి శ్రీనివాస్ గారు ఒక సమగ్ర ప్రకటన విడుదల చేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దశలవారీగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. మరి ఈ మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలల సమయం పూర్తవుతూ ఉన్నా ఉద్యోగుల ప్రాథమిక సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సిపిఎస్ విధానం గురించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను వారు గుర్తు చేశారు. సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన మరియు ప్రయోజకరమైనటువంటి పరిష్కారాన్ని కనుగొంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా ఉపాధ్యాయ సంఘాలతో కనీస చర్చలు కూడా జరపకపోవడం శోచనీయం. అలాగే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఆశలు కల్పించి కేవలం వారి వివరాలను సేకరించడానికే పరిమితమయ్యారని, ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదనైతే వారు విమర్శించారు. దీనివల్ల వేలాది మంది ఉపాధ్యాయులు తమ పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి వారికి తగిన గౌరవం మరియు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. 12వ పీఆర్సీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న తాత్సార ధోరణి ఉద్యోగులలో తీవ్ర అసహనం కలిగిస్తోంది. వాస్తవానికి 2023 జూలై నుండే ఈ కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిటీ కూడా నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీసం 30% మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మధ్యంతర భృతి అనేది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను కొంతవరకు మెరుగుపరుస్తుందని, కొత్త పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఇది ఒక ఆసరాగా ఉంటుందనైతే వారు వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల పరిస్థితి కొండంత బకాయిలు, గోరంత చెల్లింపులు అన్న చందంగా ఉందని సంఘం నాయకులు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వివిధ రూపాల్లో అంటే 11 పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్ బిల్లులు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి సుమారు 30,000 కోట్ల రూపాయలకు పైగానే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తున్నామని చెప్తున్నప్పటికీ అవి అరాకొరా మాత్రమే అందుతున్నాయని, ఈ వేగంతో చెల్లింపులు జరిపితే మొత్తం బకాయిలు తీరటానికి ఇంకెన్ని ఏళ్లు పడుతుందో ఎవరికీ అర్థం కావటం లేదని వారు వాపోయారు. ఈ బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడినటువంటి రోడ్ మ్యాప్ ప్రకటించాలని, అప్పుడే ఉద్యోగులకు భరోసా కలుగుతుందనైతే వారు డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం పెన్షనర్లను వంచటమేనని వారు అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగలేరని, వారికి సకాలంలో పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు అందేలా చూడటం ప్రభుత్వ నైతిక బాధ్యత అని గుర్తు చేశారు. పెన్షన్ కార్పొరేషన్ ద్వారా వారి సమస్యలను ఒకే చోట పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని, కాబట్టి వెంటనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. విద్యాశాఖలో జరుగుతున్న మార్పుల గురించి కూడా వారు స్పందిస్తూ పాఠశాలల్లో లోపభూయిష్టమైనటువంటి అసెస్మెంట్ రిజిస్టర్లు, విద్యార్థుల సామర్థ్యానికి మించి నిర్వహిస్తున్నటువంటి కేంద్రీకృత పరీక్షల విధానం
వంటివి విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు పెంచడం వల్ల వారు విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని, ఈ విధానాలను మార్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం జనవరి నెలాఖరులో మండల కేంద్రాల్లో నిరసనలు, ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నాలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యోగుల సత్తా చాటుతామని వారు హెచ్చరించారు. ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసనను గొంతెత్తి చాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి అని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతమవుతుందని వారు స్పష్టం చేశారు. ఈ పోరాటం కేవలం జీతాల కోసం మాత్రమే కాదని, ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న సమరమని వారైతే ముగించారు.